బాబు బాబు ఎక్కడున్నావు బాబు? ఓ ఇక్కడున్నావా? నీకు పెద్ద నమస్కారం. సోది చెబుతానమ్మా, సోది చెబుతాను. అమ్మా సోదమ్మా. అమ్మా నీ అంత సోది నేను చెప్పలేనయ్యా. అందరి ముందు పరుగు పోయిందిగా. అది కాదమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయికి నాకు పెళ్ళైద్దా? ఒక అమ్మాయా? ఒక అమ్మాయా? మేడం ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలయ్యా. ఆ అమ్మాయికి తప్పకుండా పెళ్ళవుతుందయ్యా. నీతో కాదు. అంటే నాతో అవదా? చెప్పాను కదయ్యా, ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలని. సరే అసలు నాకు పెళ్ళైద్దా చెప్పు. అది చెప్పాలంటే గవ్వలేయాలరా అయ్యా. సరే గవ్వలేసి చెప్పు. సుధీర్ జాతకం చెప్పమ్మా గవ్వమ్మ. ఆ? అమ్మా! అవ్వా. ఈ జాతకం చూసి గవ్వలే భయపడ్డాయిరా అయ్యా. గవ్వలు భయపడ్డాయా? సరే ఫైనల్ నాకు కోరిక ఉంది. నేను పెద్ద సెలబ్రిటీ అవ్వాలి. ఏ టీవీ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ పేపర్ చూసినా నేనే కనబడాలి. చుట్టూ ఎప్పుడు పోలీసులు ఉండాలి. తదాస్తు తదాస్తు. నీకు నేను లీడ్ ఇవ్వాలి కదా, నాకు ఆవిడ ఇస్తూ ఉంటారు. ఏం చేయాలి? బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేయవయ్యా. నీ చుట్టూ పోలీసులే ఉంటారు. నా చెయ్యి చూసి జాతకం చెప్పు. నేను ఊగలేము. పలుకమ్మా పలుకు. గాలోడొచ్చాడు పలుకు. ఇడి గాలోడొచ్చాడు పలుకు. చుడిగాలోడు. ఆ? ఛీ! ఫూ! ఫూ! ఏమైందమ్మా, ఏమైంది? అమ్మ పలకట్లేదురా అయ్యా. ఏ కోపం వచ్చింది అమ్మకి? కోపం కాదురా అయ్యా, అది శాపం. అసలు అక్కడ గీతలు సక్రమంగా ఎక్కడ సచ్చాయని అన్ని అడ్డదిడ్డంగానే ఉన్నాయి. సరే పోనీ మొహం చూసి చెప్పు. మహం కాదురా మూర్ఖుడా. నీ సెల్ ఫోన్ ఇస్తే నీ జాతకం మొత్తం చెప్పేస్తా. వద్దమ్మా తల్లి. సరే నా గురించి వదిలే కానీ అనిల్ గారి గురించి చెప్పు. ఆయనకేంటయ్యా, అనిల్ అనే పేరులోనే నిల్లుండొచ్చు గాని ఆయన తీసే సినిమాల వల్ల హాల్ అంతా ఫుల్. అదిగో పక్కనే కూర్చుంది మా రోజమ్మ. అచ్చమైన లచ్చిందేవిలా స్వచ్ఛంగా నవ్వే మా లచ్చిన తల్లిరా మా రోజమ్మ. ఈవిడ నా గురించి తప్ప అందరి గురించి బాగానే చెప్తుంది. మచ్చలేని మంచోడివైతే ఎన్ని మాటలైనా చెప్పొచ్చురా అయ్యా. కానీ నీ జీవితం అంతా మచ్చలే. ఇలాంటి వాడి గురించి ఏం చెప్పాలండి నేను? మీరేంటండి చాలా ఎక్కువ నవ్వుతున్నారు. సరే వద్దులే కానీ ఆ న్యూస్ చదువమ్మా. చదువుతానయ్యా చదువుతాను. వార్తలు చదువుతాను. ఆ వచ్చింది 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 వచ్చింది. ఏమొచ్చింది? నాకు చిటికేలు వచ్చింది. చిటికేలు వచ్చింది. నువ్వు న్యూస్ చదువమ్మా ఫస్ట్. చదువుతానయ్యా చదువుతాను. వార్తలు చదువుతాను. సోది చెబుతాను. అమెరికాలో వర్షం పడుతుంటే ఆస్ట్రేలియాలో రెయిన్ కోట్స్ కొన్నారంటయ్యా. అలా ఎలా కొంటారు? ఊరికే నువ్వు ఎలక్ట్ గా ఉన్నావో లేదో అని చిన్న టెస్ట్ చేశాను అంతే. ఎలక్ట్గానే ఉన్నాను, చదువమ్మా. సోది చెబుతానమ్మా సోది. అదే చెప్తున్నావు ఇందాడి నుంచి. సరే కానీ చదువు. రమేష్ అనే ఒక వ్యక్తి అయ్యా కరోనా టైంలో 2 సార్లు కరోనా నుంచి తప్పించుకున్నాడయ్యా. జస్ట్ పెళ్ళాం చేసిన కూరలో ఉప్పు ఎక్కువైందని చెప్పాడయ్యా. అంతే, ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయాడమ్మా. కారు కొనమని అమ్మయ్య, స్కూటీ కొనమని పెళ్ళామయ్య. ఇద్దరిని సాటిస్ఫై చేయడానికి 2 గన్న ఓ తెలివైన భర్త అయ్యా. ఇప్పుడు రోడ్ల మీద ఒక కిడ్నీ లేకుండా తిరుగుతున్నాడు.